హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ 2 వీడియోస్లో మనం కాల్ విభాజన్ ఔర్ నామకరణ్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మరికొద్ది మంది లేఖకు ఉన్నారు, వారి గురించి కూడా తెలుసుకుందాం. కాల్ విభాజన్ ఔర్ నామకరణ్లో నెక్స్ట్ లేఖకు వచ్చేసి హజారీ ప్రసాద్ ద్వివేది. साहित्य इतिहास लेखन में शुक्ल जी के बाद इनका विशेष स्थान है. చూడండి, సాహిత్య ఇతిహాస లేఖన్లో శుక్లజీ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన స్థానం ఉన్న వ్యక్తి హజారీ ప్రసాద్ ద్వివేది గారు అన్నమాట. इन्होंने आदिकाल पर पर्याप्त कार्य किया. ఈయన ఆదికాల్ పైన రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. రీసెర్చ్ చేసి ఒక గ్రంథం కూడా రాశారు, తర్వాత చెప్పుకుందాం. कबीर की प्रतिभा को उजागर करने का प्रयास किया. కబీర్ యొక్క ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నించిన మొట్టమొదటి వ్యక్తి హజారీ ప్రసాద్ ద్వివేది గారు. कबीर पर अनुसंधान करते हुए कबीर नामक एक आलोचनात्मक ग्रंथ की रचना सन 1942 में की. చూడండి, ఈయన కబీర్ పైన రీసెర్చ్ చేశారనమాట. రీసెర్చ్ చేసి 1942లో కబీర్ అనే పేరుతో ఆలోచనాత్మక గ్రంథాన్ని రచించారు. ఇన్కే సాహిత్య ఇతిహాస్ కి పుస్తకే, ఈయన రాసిన సాహిత్య ఇతిహాస్ గ్రంథ్ ఇవి వచ్చేసి 3 ఉన్నాయండి. 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ చూడండి, హిందీ సాహిత్యకి భూమిక. హిందీ సాహిత్యకి భూమిక ఇయర్ వచ్చేసి 1940. నెక్స్ట్, హిందీ సాహిత్య ఉద్భవ్ ఔర్ వికాస్. హిందీ సాహిత్య ఉద్భవ్ ఔర్ వికాస్ ఇయర్ వచ్చేసి 1952. నెక్స్ట్, హిందీ సాహిత్యక ఆదికాల్. ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, ఆదికాల్ పైన రీసెర్చ్ చేశారని ఈ గ్రంథాన్ని రచించారనమాట. హిందీ సాహిత్యక ఆదికాల్ ఇది కూడా ఇయర్ 1952. నెక్స్ట్, సాహిత్య ఇతిహాస్ గ్రంథ హిందీ సాహిత్యక బృహద్ ఇతిహాస్. हिंदी साहित्य का बृहद इतिहास. नागरी प्रचारिणी सभा काशी के द्वारा संपादित ग्रंथ है. కాశీలోని నాగరీ ప్రచారిణి సభ వారు ఈ గ్రంథానికి సంపాదకత్వం వహించారన్నమాట. यह ग्रंथ किसी एक लेखक की रचना ना होकर శతాధిక్ లేఖకోం కే ప్రయాస్ కా ప్రతిఫల్ హై. చూడండి, ఇది ఏ ఒక్క కవి రాసిన గ్రంథం కాదనమాట. వందలాది మంది కవులు రాసిన విషయాలను సేకరించి ఈ గ్రంథంలో ముద్రించడం జరిగింది. 16 భాగో మే సంపాదిత్ గ్రంథ్ హై. ఇది వచ్చేసి 16 భాగాలలో ముద్రించడం జరిగింది నాగరీ ప్రచారిణి సభ వారు. 6वां भाग रीतिकाल का संपादन डॉक्टर नगेंद्र ने किया. 6वां भाग అంటే 6వ భాగము. ఇందులో 6వ భాగము రీతికాల్ గురించి రాయడం జరిగిందనమాట. దానికి సంపాదకత్వం వహించింది డాక్టర్ నగేంద్ర గారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. इस ग्रंथ का प्रमुख आधार रामचंद्र शुक्ल का इतिहास ग्रंथ है. చూడండి, ఈ గ్రంథానికి కూడా ముఖ్యమైన ఆధారం ఏంటంటే రామచంద్ర శుక్ల్ గారు రచించిన హిందీ సాహిత్యక ఇతిహాస్ అనే గ్రంథం అన్నమాట. నెక్స్ట్ లేఖక్ డాక్టర్ గణపతి చంద్రగుప్త్. డాక్టర్ గణపతి చంద్రగుప్త్ ఇన్కా ఇతిహాస్ గ్రంథ్ హై. ఈయన రాసిన ఇతిహాస గ్రంథం వచ్చేసి హిందీ సాహిత్యక వైజ్ఞానిక ఇతిహాస్. హిందీ సాహిత్యక వైజ్ఞానిక ఇతిహాస్ చాలా ఇంపార్టెంట్. రచనాకాల్ ఈస్వీ సన్ 1965. రచనాకాలం వచ్చేసి 1965. నెక్స్ట్, ఈయన చేసిన కాల్ విభాజన్ మరియు నామకరణ్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నామకరణ్ మరియు కాల్ విభాజన్ ఈయన 3 కాలాలుగా విభజించడం జరిగిందండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రారంభిక్ కాల్. ఇయర్ వచ్చేసి సన్ 1184 से लेकर 1350 तक. ప్రారంభిక్ కాల్ వచ్చేసి సన్ 1184 నుంచి 1350 వరకు. నెక్స్ట్, సెకండ్ వన్ వచ్చేసి మధ్యకాల్. దీనిని మళ్ళీ 2 భాగాలుగా విభజించడం జరిగిందనమాట. ఫస్ట్ వన్ పూర్వ మధ్యకాల్,
ఉత్తర మధ్యకాల్. బాగా గుర్తుపెట్టుకోండి, మధ్యకాల్ని 2 భాగాలుగా విభజించారు. పూర్వ మధ్యకాల్, ఉత్తర మధ్యకాల్. పూర్వ మధ్యకాల్ వచ్చేసి 1350 నుంచి 1600 వరకు. ఉత్తర మధ్యకాల్ వచ్చేసి 1600 నుంచి 1857 వరకు. నెక్స్ట్ థర్డ్ వన్ ఆధునిక్ కాల్. ఆధునిక్ కాల్ ఇయర్ వచ్చేసి 1857 నుండి 1965 వరకు. 1857 నుండి 1965 వరకు. నెక్స్ట్ పాయింట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. इन्होंने प्रारंभिक तथा मध्यकाल के अंतर्गत 3 प्रकार काव्य रखा. ఈయన ఏం చేశారంటే ప్రారంభిక కాల్ మరియు మధ్యకాల్ ఈ రెండింటిలో కూడా 3 రకాలైన కావ్యాలను పెట్టడం జరిగిందనమాట. అవేంటంటే ధర్మాశ్రిత కావ్య, లోకాశ్రిత కావ్య, రాజాశ్రిత కావ్యం. ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ధర్మాశ్రిత కావ్య, లోకాశ్రిత కావ్య, రాజాశ్రిత కావ్య. ఓకేనండి, ఇక్కడతో మనకి కాల్ విభాజన్ ఔర్ నామకరణ్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో హిందీ సాహిత్య ఇతిహాస్కే ప్రముఖ గ్రంథ్ ఔర్ ఉన్కే లేఖక్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.